హల్లెలూయా చాటించెను. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు. అందరికి కూడా పవర్ ప్యాక్ ఇంటర్నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ కి ఆహ్వానం పలుకుతున్నాము. So we welcome you all in the mighty name of Jesus Christ, and it's a privilege to see you everyone and spend time with you guys. So good morning to India and good evening to America. I don't know the time, what's the time in Canada and Africa. I'm so sorry, sir. So if you are all here, we are warmly welcome to you for the Power Pastor Pack International Prayer Pastors Fellowship meeting. So మనం ఇప్పుడు ప్రారంభించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ రెవరెండ్ జి అనిల్ కుమార్ అయ్య గారు ఉన్నారు. వారు మనల్ని ప్రారంభ ప్రార్థనలోకి నడిపిస్తారు. అమ్మ ప్రైజ్ లార్డ్. రెవరెండ్ ప్రసన్న కుమార్ గారు చెప్పండి అమ్మ. ప్రసన్న కుమార్ టీమ్ లీడర్ కోఆర్డినేటర్ వైజాగ్ టీమ్. ఓకే, ఈ రోజు మీరు చేయండి, తర్వాత సెకండ్ ప్రేయర్ ప్రసన్న కుమార్ గారు చేస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం జరగ తండ్రి. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ గొప్ప నిత్యస్తున్నాం. కీర్తన పూజన అద్భుతం చేయనామని దేవా. అయ్యా మరి 2021లో ప్రభా 11 నెలలు మమ్మల్ని మా కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసి మేము పొందడం ప్రభా. ఇగో దేవా, ఈ 12 నెలల చివరి నెలలో 2వ వారంలో ప్రభా నేను మీ నామంలో గడుపుటకు మాకు ఇచ్చిన తరుణా బట్టి స్తోత్రం చెల్లిస్తు రాజా. నేను మమ్మీని శిష్యుని బట్టి నీకు పొందిన ప్రభా. మీ దాసులు అయ్యా మరి సాల్మన్ అయ్య గారిని బట్టి, ఎన్వైసమ్మని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి, ముఖ్యంగా ప్రభా మీ నామంలో వారికి ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తు రాజా. మీ నామంలో ప్రభా మరి 500 మంది సేవకులు ప్రభా నేను ఈ జూమ్ మీటింగ్ ద్వారా నీ వాక్యం చేత శక్తివంతులుగా అయ్యా తీర్చిదిద్దాలని ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ఆలోచనకి వందనాలు. దాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి వారం నేను నా మహిమార్థంగా మీరు జరిగిస్తుంది దాన్ని బట్టి కొందనాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము ప్రభా ఈ సన్నిధులు గడిపోతుండగా ప్రభా మీ సన్నిధి మీ సహస్ర దయచే నీ ఆత్మ అభిషేకం దయచే ప్రభా. మీ దాసుల బిడ్డలకు నీ ఆత్మ అభిషేకం దయచే ప్రభా. ఈ దినము మరి ప్రభా ఈ ప్రోగ్రాం నడిపించబోతున్న వైజాగ్ టీం కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మరి ప్రభా మాకు కలిగిన ఫోన్లన్నింటినీ ప్రభా మీకు సమర్పిస్తున్న ప్రభా. ఎవరికి ఎలాంటి ఆటకు లేకుండా ప్రభా చివరి వరకు ప్రభా నీ సన్నిధిలో గడిపే అవకాశం అందరికి దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ కృపలో భద్రపరిచిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయం ప్రభా. వచ్చిన బిడ్డలు కొందరు రాని బిడ్డలు త్వరగా జరుగుటకు అవకాశం దయచేయం. ఈ దినము నీ వర్తమానం అందించిన నీ దాసుని అభిషేకించింది ప్రభా. నీ నామంలో ప్రభా మాకు సరిపడ్డ వాక్యం ఇచ్చి ప్రభా ఈ దినం మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దీవించి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ రెవరెండ్ పాస్టర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారా? వారు మనల్ని మరి ప్రార్థనలో నడిపిస్తారు. వి హావ్ పాస్టర్ ఫ్రమ్ వైజాగ్, Pastor Prasanna Kumar. He's going to pray for us. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా స్వామి, నీ పరిశుద్ధ గణనామమునకు లెక్కలేని కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అనుగ్రహించినటువంటి మంచి ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ నువ్వు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ దాసులను ఆయన సాల్మన్ రాజు గారిని ఏర్పరచుకుని మా తండ్రి, ఇదిగో నాయన భారతదేశంలో ఇతర దేశాల్లో ఉన్న సేవకులను ప్రోత్సహించుటకు, బలపరచుటకు, వాక్యానుసారంగా వాక్యముతో నాయన ఉదక స్నానం చేయడానికి
ప్రభా మీరు అనుగ్రహించిన మహా కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఈ గుడిగా ఆది నుంచి అంచె వరకు మీ అధ్యక్షతను నడిపించండి నాయన. నీ స్తోత్రాలు. జూమ్ లో పాల్గొన్న ప్రతి సేవకుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా నాయన నీ వాక్య సందేశం విని మేలు పొందగలుగుతూ కృప దయచేయమని అడుగుతున్నాను. మా తండ్రి నీకు వందనాలు. వాక్యం అందించుకుని నీ దాసుని మీరు అభిషేకించి నీ ఆత్మతో నింపి ఈ దినము నాకు మాకు నాయన ఉన్న కాపరులందరికీ ఏది కావాలో అందించమని బ్రతిమాలుచున్నాను. ఈ నడిపించున్న బ్రతమంతటిని కూడా ఈ చేతులకు అప్పగిస్తూ ప్రభా సకల మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఆది నుంచి అంచెవరకు మీ దక్ష నడిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Aygaru. Praise the Lord. Very happy to see you all. Thank you. Praise the Lord. Okay. Thank you so much, Aygaru, for joining today. And this is your time. మీరు 2 పాటలు పాడండి, తర్వాత మళ్ళా నేను మాట్లాడతాను మీతో. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. మొదటిగా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో అనే పాట పాడుకుని దేవుని మనం మహిమపరుద్దాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం.
Amen. Praise the Lord. Hallelujah. Prasanna Kumarai garu, thank you so much. క్రిస్మస్ పాటలు పాడినందుకు ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? వైజాగ్ లో వినపడుతుందా నా మాట? గాజువాక్ అండి. ఓకే, వెల్కమ్ వెల్కమ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు చెప్పండి ఒక్కొక్కళ్ళు. కవిత నా భార్య అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. నిస్సి కృపా ప్రసన్న నా కుమార్తె అండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. కుమారుడు సిక్కు ఇంట్లో ఉన్నాడు. ఓకే. స్పిరిచువల్ డాక్టర్ అండి చిన్నారి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. స్పిరిచువల్ సన్ అహరోన్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. పొద్దున్నే మీరు మరి మా అందరి కోసం ఈ విధంగా సమయం తీసుకొని మరి దేవుని పాటలు పాడటానికి మీరు అంగీకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నాకు కొద్దిగా సమయం ఉండి సాక్షి విన్న తర్వాత మరలా మీరు ఆరాధనలు నడిపిద్దరు కానీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ pastors for joining today. I'm very happy to see you all. I'm sorry I'm little bit late because we got a lot of snow here. మరి భయంకరమైన స్నో పడతా ఉంది ఇక్కడ. చలి, ఆ తర్వాత స్నో, కారు నడపటమే కష్టంగా ఉంది కాబట్టి లేట్ అయ్యాను, సారీ. సో ఈరోజు మన కార్యక్రమాన్ని అంతటిని కూడా వైజాగ్ టీమ్ ఆర్ గోయింగ్ టు లీడ్ us today. They're going to sing songs and they're going to pray intercessory prayers and all. Thank you so much for joining. Pastors from India, pastors from Pakistan, pastors from West Africa, from America, from Canada. Thank you so much for joining. And it's always pleasure to see you all faces. Thank you so much. Okay, before we hear the testimony, let's look into some of the announcements. Manam konni prakatanalu chuddam. What do you mean by power packed pastor? You are not what people calls you, but you are what God calls you. You are the power packed pastor. God called and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. So you are power packed pastor. ఇతరులు నిన్ను ఏమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువులతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. ఆమేన్. నేను శక్తి కలిగిన సేవకుడు. ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తి. సో ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్స్. ఎవ్రీవన్ హ్యాస్ టు సే దట్. Okay, please remember you are in a meeting. So this is time with the Lord. Sit in a room. Don't walk here and there and don't do any other work. Please try to spend at least 1 hour in this meeting. So if you are ready and God is going to speak to you. దేవుడు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. So if you are ready and God is ready, what will happen? The power of the Holy Spirit you will receive. The man of God, which he is going to share the word of God, and it will really plant into your heart, and it will be meaningful to you. So try to concentrate on the meeting, sit in a room and don't engage with any other things, and try to be in the meeting. So God is going to speak to you all. Thank you. And please remember, all these meetings are recorded and uploaded into MUM Ministries International YouTube channel. Please subscribe today so that you will receive the notification whenever we upload a video. And moreover, you can watch them again and use them, preach them in your church, in your ministry, whenever you want. And there are different pastors with a lot of background. They preach a lot of good messages, so you can use them all. Thank you so much. Okay,
సో ఈరోజు మనందరితో కూడా సాక్ష్యం చెప్పుకోవడానికి మన మధ్యలో రెవరెండ్ జాషువా గారు ఉన్నారు. రెవరెండ్ జాషువా గారు ఫ్రమ్ వైజాగ్. పాస్టర్ జాషువా గారు, గారు జాషువా గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. ఉన్నారా? సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నానండి అయ్య గారు. Yes sir, go ahead and share your testimony. We are ready. Okay, this is your... yeah. Okay గారు. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటగా వందనాలు. అలాగే ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చిన సాల్మాన్ అయ్య గారికి, అలాగే సార్ మీరు ఫ్రీజ్ అయినట్టున్నారు, చూడండి. మీరు ఉన్నారా? ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోండి. పాస్టర్ జాషువా గారు, మీ వాయిస్ వినపట్లేదు. ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చూడండి. ఫౌండర్ డైరెక్టర్ గారు. ఓకే. జాషువా గారు, మీ మాట వినపట్లేదు సార్. ఉన్నారా? మీ మాట వినపట్లేదు, మీ వాయిస్ వినపట్లేదు. చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉంది. ఓకే సార్. యా, గో హెడ్. కనుక మొట్టమొదటిగా దేవుడు ఈ దినాన్ని నన్ను ఇంతగా ఈ సమయంలో మీ మధ్య ఉంచడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము ఏంటంటే, అన్ని కుటుంబంలో పుట్టాను. అన్ని కుటుంబంలో ఉన్న నన్ను నేను చాలా పసిబడిగా ఉన్నప్పుడు మా తండ్రి గారికి బీపీ పక్షవాతం వచ్చేసినప్పుడు మా అమ్మగారు నన్ను తీసుకుని ఒక క్రిస్టియన్ హాస్టల్లో వేశారు. అక్కడ పెరుగుతున్న సమయంలో ఒక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. నా వాళ్ళు అనేవారు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సమయంలో తలుచుకుంటేనే నాకు దుఃఖం ఆగదు. మాది పేరుకి కులం అని చెప్పుకొని చెల్లించేవారు మమ్మల్ని అందరికీ కూడా. కాపు కులం అని చెప్పేసి మమ్మల్ని ప్రత్యేకంగా ఎవరు ఎక్కడ కూడా కలవకూడదు, చేయకూడదు అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇదిగా ఉంచేవారు. అయితే దేవుడు తన మహాకృపలో నేను క్రిస్టియన్ హాస్టల్లో చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి మా కార్యక్రమాలన్నీ చూసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎప్పుడు చూపలేని ప్రేమ నాకు మా డైరెక్టర్ గారి ద్వారా నేను తెలుసుకున్నాను. అది ఎలా జరిగిందంటే, మా ఇంటిలో నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు. మా కుటుంబాన్ని ఎవరు కూడా పలకరించడం లేదు. మా కులం అనే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని చేరదీయలేదు. అలా ఇంట్లోనే మేము ఏడుస్తూ ఉండేవారు. అలాంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్కి వెళితే అక్కడ కూడా నేను అలా ఏడుస్తూ కూర్చున్నాను. ఏడుస్తూ కూర్చుంటే మా డైరెక్టర్ గారు నన్ను పిలిచి, బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి, మగం కొడుక్కో ముందు ఏడుపు ఆపి అని చెప్పేసి నన్ను ఒక తండ్రిలాగా చేరదీసి ఒక మాట అన్నారు. నేను మీ నాన్నలాంటి వాడిని కాదమ్మా అని అడిగారు. అప్పుడు నేను ఎవరిని ప్రేమ చూశానంటే ఆయనలో యేసయ్య ప్రేమను చూశాను. యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్యను హత్తుకుంటే ఇంత ప్రేమ దొరుకుతుందా అని నేను అప్పటి నుంచి నేను యేసయ్యని అంగీకరించడం మొదలుపెట్టాను. ఇలా అంగీకరించి చాలా కాలం ఇలా సమయం గడిచిపోతుంది. దేవుని సన్నిధిలో ఎక్కువగా నేను ఆసక్తిగా ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు నన్ను పట్టుకొని మా యొక్క సంఘాల్లో, దగ్గర ఉన్న సంఘాల్లో నన్ను దేవుడు ఎంతగానో వాళ్ళ ద్వారా వాళ్ళు నన్ను ప్రోత్సహించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కార్యక్రమాలు రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను, చేస్తున్నాను. కానీ నాకు ఒక వెలుతుండిపోయింది, నేను ఎప్పటికైనా బాప్తీసం తీసుకోవాలని. ఆ బాప్తీసం తీసుకోవడానికి ఎలా అని అనే టైంలో దేవుడు
ఆ రోజుల్లో ఒక భయంకరమైన 94, 95లోని అంతం అయిపోతుంది అనే ఒక మాట అందరితో వినబడుతుంది. వినబడుతున్న టైంలో ఆ రోజుల్లో వచ్చిన ఒక పాట ఏంటంటే అదే ఆ రోజు అనే ఒక పాట అందరి చెవుల్లోని మోగుతుంది. నేనైతే చాలా ఎక్కువ నేర్చుకున్నప్పుడు ఆ పాట నాతో మాట్లాడింది. ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడుంటావు, నువ్వు చనిపోతే నీ గమ్యం ఏంటి, నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని నా యొక్క చాలా వేదన అనిపించింది. అప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు ఆయన చెప్పింది, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావయ్యా అన్న పాట మళ్ళీ దేవుడు నాతో మాట్లాడి, అప్పుడు నేను ఆ దినాల్లో నేను బాప్తిసం తీసుకోవడానికి డిసెంబర్ నెలలో ఎవరు కూడా బాప్తిసం ఇవ్వరన్నారు. అయితే మా పాస్టర్ గారితో అడిగితే అమ్మ తప్పకుండా నేను ఇస్తానమ్మా అని చెప్పేసి డిసెంబర్ 12వ తారీఖు నాడు 93లో నాకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. అయితే అటువంటి దినాల్లో కూడా దేవుడు నన్ను వాడుకొని అది మొదలుకొని దేవుడు నన్ను గొప్పగా వాడుకొని నా కుటుంబానికి నన్ను చేదోడుగా ఉంచాడు. కారణం ఎలా అంటే నేను నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి చాలా ఎందుకు కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఆ టైంలో కూడా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి మా సారు, మా యొక్క యాషవ్ అయ్య గారు, నన్ను పెంచిన తండ్రి, ఆయన కాకినాడకి ఆయన అప్లికేషన్ పెట్టి ఆయనే సంతకం చేసి నన్ను కాకినాడ పంపించి నన్ను కాకినాడలో బైబిల్ ట్రైనింగ్ చేయలాగిన నాకు గొప్ప అవకాశం ఇచ్చారు తండ్రి. అది మొదలుకొని నేను ఇంకా వెనుక త్వరగా చూడకుండా దేవుని సన్నిధిలో నేను ఇప్పటికీ అలా ముందుకి కొనసాగుతున్నాను. చిన్నపిల్లల పరిచయం చేయటానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కనుక ఈ విధంగా నన్ను నా యొక్క సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాడు. ఇది చాలా పెద్ద సాక్ష్యం. అయితే ఈ మధ్యలో మా అమ్మగారికి క్యాన్సర్ రావడం, దేవుడు క్యాన్సర్ ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అది 4 సంవత్సరాలు తను కాపాడాడు. అలాగే ఎప్పుడో 93లోనే మా అమ్మగారు చనిపోవలసింది. దేవుడు అప్పుడు కూడా తన ఊపిరితిత్తుల నుంచి, బలహీనత నుంచి తను కాపాడాడు. అలాగే నా పెద్ద కుమారుడుకి హార్ట్లో హోల్ ఉందని ఆ యొక్క 13వ రోజున చెప్పారు డాక్టర్లు. అయితే అప్పుడే చనిపోతాడు అన్నాడు నా కొడుకును. కానీ దేవుడు ఇప్పటికీ వయసు 17 సంవత్సరాలు. అయితే దేవుడు ఎంత గొప్ప కరుణ అంటే నేను ఆధారపడిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా కుమారుని విడిచిపెట్టలేదు. నా కుమారుడు ఇప్పుడు దేవుడు అంటే చాలా ఆసక్తిగా ఉంటాడు. కనుక కారణం ఏంటంటే వాడిని ఒకటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ప్రభువా నీ చిత్తానుసారంగా వాడిని నేను అప్పగిస్తాను, నీవే నడిపించి అని చెప్పి నేను వాడి గురించి ప్రార్థించాను. ఈ విధంగా నేను దేవుని సన్నిధిలో నేను ముందుకు సాగిపోతున్నాను. అయితే ఈ యొక్క మినిస్ట్రీలో చేరిన తర్వాత నేను చాలా ఆశీర్వాదం పొందాను. ముఖ్యంగా ఏంటంటే మనకొక గిద్యోనుతో అన్న మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ పవర్ ప్యాక్ పాస్టర్స్ అనేసరికి నేను చాలా మొన్నటి వరకు నేను నిరాశతో ఉండేవాడిని. నన్ను ఎవరు గుర్తిస్తారు, నాకు ఒక సొంత సంఘం లేదు, సొంతంగా నేను ఎక్కడ ఏం చేయలేకపోతున్నాను, ఎక్కడో వెళ్ళి నేను పరిచర్య చేసుకుని వస్తున్నాను, కానీ నాకు ఎవరు గుర్తిస్తారు అని అన్నప్పుడు ఈ మినిస్ట్రీలోని యొక్క పవర్ ప్యాక్ శక్తివంతమైన కాపరులు మీరు అని చెప్పేసి మీరు చెప్తున్న మాటలకైతే నాకు చాలా ధైర్యం ఇచ్చింది. గిద్యోనుతో దేవుని దూత అన్న మాట కూడా పరాక్రమంగల బలాఢ్యుడా అనే మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. కనుక ఇటువంటి రీతిగా నన్ను ఈ యొక్క మినిస్ట్రీలో చేరిన తర్వాత నాకు ఒక గొప్ప ధైర్యం, నేను సేవకుడిని చెప్పుకోవడానికి, గొప్ప గర్వంగా చెప్పుకోవడానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు ఈ మినిస్ట్రీ వారు. కనుక వారికి పరిచర్యకు నా యొక్క వదలపోక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనిల్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా నన్ను జ్ఞాపించుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి సాల్మన్ అయ్య గారికి, ప్రసన్న కుమార్ అయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. Okay, thank you so much, Aygaru. Thank you so much for the good words. Those who cannot understand his words, I just want to share some of the glimpse out of his testimony. It seems he born and brought up in a particular caste, and their parents were so particular about their caste, traditions, and they brought up him such a way. But with some circumstance, the parents has put him into a Christian hostel, a school hostel. There, the director of the school showed a fatherly love,
and whenever he cries without parents' comfort, the director of the school, he comes to him and say, I am like your father, whatever you need, I'll share with you. So I'm here to help you such a way. Then he was able to understand the Christ love through his school director love. Then he realized, if a Christian shows this much love, how much Christ can love me. Then he was attracted towards Christ, Jesus, and gospel, and he committed his life, started reading Bible and growing in the faith. Then he baptized. After that, God has doing so many miracles in his life. One of his son, on the 13th day, doctor told that he is going to die next day. But he is now 17 years, he has been living. So like that, God has done many miracles in his life. And he was so depressed and no support and no church. He has been working among a children ministry and helping children to know Jesus. Then he was depressed and no one to comfort him. Then he joined with the Mom Ministry Zoom meeting, the Power Pact pastors. There onwards, he started encouraging, by listening to preachings by different men of God. And it was a really encouragement to joining in the Zoom meeting. Thank you so much. What the Mom Ministry has been doing, all the preachings. Praise God. I am really encouraged, like a Gideon. I'm boosted up to do more ministry for the Lord. Thank you for the opportunity for Mom Ministry given us. Thank you. Thank you so much, Aigaru, for your good words. Thank you so much. Okay. Before we hear the word of God, let's prepare our heart. Today, Pastor Rick, the most senior and most experienced, the walking Bible. It's like walking Bible. The other day I called him and he said, Pastor, you are asking me to preach within 2 days. And I said, you are a walking Bible. So when you are sleeping, I can ask you to preach. So you got all the Bible in your heart. So he's the walking Bible. He got a lot of knowledge, a lot of theological background, a lot of experience. And practically, he visited those places, historical places. So he's the right person to listen this morning in India. And as well as this night in Africa. Thank you so much for joining. Before we hear the word of God, let's prepare our heart and mind to hear the word of God. I request our worship team, Prasanna Kumar Aigaru and team to lead us into praise and worship for a couple of minutes. కొన్ని నిమిషాలు మీరు సమయం తీసుకొని మనం వాక్యాన్ని వినబోతుండగా మన హృదయాలను మనసులను సిద్ధపరచున్నట్లుగా మీరు కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరిని కూడా ఆరాధనలో నడిపించండి సార్. ప్రసన్న కుమార్ గారు ఆరాధన చేసుకుందామండి. అందరూ కూడా మన హృదయపూర్వక పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సమర్పణతో మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకుంటూ, దైవజనుడు తన వాక్యం, దేవుడు దైవజనులను మనతో మాట్లాడాలన్న మనందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం, ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Amen. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. మన హృదయాలన్నీ కూడా దేవునికి సమర్పించి వర్తమానం వినడానికి మనం సిద్ధంగా ఉందాం. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise you, Lord. We give you honor and glory to thy name, Father. Thank you, Lord, for hearing our prayers. Thank you, Lord, preparing our mind and heart. Thank you, Lord, for the wonderful singing team. Thank you, Lord, for their commitment. Thank you, Lord, for all the prayers, all the praises. We give you honor and glory to thy name, Lord. We are ready, Lord. Anoint thy servant with thy word so that we may hear only your voice. Thank and praise you for this time. In Jesus' mighty name, amen. Amen. Praise God. Thank you so much, Garu, Prasanna Kumar Garu, and team Andriki Hridayapurvaka Vandanalu. God bless you all. Thank you so much. Okay, Pastor Rick, this is your time, sir. Okay, can you hear me? Good evening. Yeah, we had a lot of snow here in Colorado. You're muted. I'm muted. Yeah, now okay. Okay, can you hear me now? Yes. Okay, you're in Colorado. Yes, sir. I'm You are in jealous. red. I'm in black. You are Well, in red. See? Pastor Solomon said I'm the walking Bible. I don't know about that, but I know I've been preaching for quite a while. I started preaching when I was 13, and next month I will be 70. సో పాస్టర్ సాల్మన్ గారు చెప్పారు నేను నడుస్తున్నటువంటి బైబిల్ గ్రంథం అని. మరి అది ఎంతవరకు సత్యం, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను నా 13వ ఏట నుంచి బోధించటం ప్రారంభించాను. రేపు జనవరి తర్వాత నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నానో మీ అందరూ అర్థం చేసుకోండి. So I've been preaching for 57 years. I'm just learning to get started preaching. సో 57 సంవత్సరాల నుంచి కూడా నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను వివిధ గుంపులకి. అయినప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు బోధించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నేను ఇక వాక్యంలో వాక్యాన్ని నూతన విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. Pastor Solomon shared with me a week or so ago, maybe a little longer, about the floods that were in India. And I've been burdened and praying for all of the pastors that have been inundated with the flooding. And I have a word for all the pastors tonight that I believe that God wants to speak to our hearts. మరి గత 2-3 వారాల క్రితం అక్కడంతా కూడా బాగా వరదలు వచ్చినాయి అని మేము విన్నాం. ఆ వరదలు వచ్చినప్పుడు మరి ఎంతో భారంతో మీ అందరి కోసం మేము ప్రార్థించాం. ఏదేమైనప్పుడు కూడా ఈ సమయంలో దేవుడు మీ అందరికీ చెప్పమని నాకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మీతో నేను పంచుకోబోతున్నా. Let's go to Deuteronomy chapter 6, 6 through 12. Pastor Solomon's going to read. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను.
చూచునుగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధం మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఆమేన్. Man, tonight I want to talk to, or this morning I want to talk to you about don't forget, remember. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా మరి నేను చెప్పాలనుకున్న వాక్యం యొక్క ముఖ్య సందేశం యొక్క ముఖ్యాంశం ఏంటంటే, ఏది మర్చిపోవద్దు కానీ గుర్తుంచుకొనుము. God is telling the children of Israel that, or through Moses, that they are to teach their children the word of God. Put it on their hands, put it on the doorpost, everywhere that they go. They should teach them the word of God. The Bible says, train up a child in the way that they shall go, and when they are older, they will not fall away. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు అంటున్నాడు, నేను ఒక నీకు వాక్యాన్ని ఇస్తున్నాను, ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా నీ బిడ్డలకు బోధించాలి. బోధించడమే కాకుండా వారిని మీ ఇంట్లోని మరి ఇంటి దారబంధాల మీదనో మీ చేతుల మీదనో రాసుకున్నట్లుగా, అంటే అది ఎప్పుడు కూడా మీకు గుర్తుండేటట్టుగా ఉండాలి అని సెలవిస్తూ ఉన్నారు. Then he tells them, I'm going to bring you into a land that you're going to have houses you didn't build, wells you did not dig, and vineyards you did not plant. And when you get there and you become rich and comfortable and fat, don't forget who brought you here, and don't forget who gave this to you. అయితే మిమ్మల్ని అందరిని కూడా నేను వాగ్దాన దేశంలోకి నడిపించబోతున్నాను. ఆ వాగ్దాన దేశంలో మీరు కట్టినటువంటి ఇళ్ళను మీరు పొందుకుంటారు, తవ్వునటువంటి బావుల్లో నీళ్లు తాగుతారు, మీరు మరి చెట్లు నాటకుండానే ఆ చెట్లు ఫలాలు తింటారు. ఇవన్నీ కూడా తిన్న తర్వాత మీరు సుఖపడి మరి బలించినప్పుడు నేను చేసిన కార్యాలు మీరు మరవద్దు అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు. The importance of remembering is the difference between life and death, success and failure. ఇక్కడ గుర్తుంచుకోవటం, గతాన్ని లేకపోతే గుర్తుంచుకోవటం అనేది, మేలును గుర్తుంచుకోవటం అనేది ఒక రకంగా జయానికి అపజయానికి మధ్య, లేకపోతే జీవితానికి లేకపోతే మరణానికి ఏ విధంగా అయితే తేడా ఉందో ఆ విధంగా ఉంది. It's the trick of the devil to get us to forget what God said, and then he starts arguing with us so he can put his word to lead us his direction and keep us away from the promise of God. అయితే క్రైస్తవుల జీవితాల్లో సాతాను చేసే మరి కుతంత్రాలు ఏంటి అంటే, నువ్వు దేవుడు చెప్పినటువంటి మాటలను మర్చిపోయే విధంగా చేస్తుంది. ఆ మాటలు మర్చిపోయే విధంగా చేయటమే కాకుండా నీతో తన మాటల్ని నీ మైండ్ లోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుంది, తన మార్గంలో నడిపించుకోవడానికి. Example, in the Garden of Eden, Satan comes to Adam and Eve. He said, did God really say? మనందరికి తెలిసిన మంచి ఉదాహరణ ఏంటంటే, ఏదోను తోటలో అవ్వతో మరి సాతాను వచ్చి అంటుంది, ఇది మరి దేవుడు నిజంగా ఈ మాట చెప్పాడా అని. They didn't remember what God said, and they added to the words that God said, and Lucifer, the devil, turned them and caused them to eat of the tree that they were not to eat of. అయితే వాళ్ళు దేవుడు నిజంగా చెప్పాడా అని ఎప్పుడైతే, అంటే దేవుని వాక్యం నీకు గుర్తుందా అని అడిగినప్పుడు ఆమె వాస్తవానికి అవ్వగారికి గుర్తులేదు దేవుడు ఏం చెప్పాడా అని. స్పష్టంగా గుర్తు లేకపోగా తన సొంత మాటని జోడీకరించి మరి ఆ దేవుడు చెప్పిందంతా మార్చేశారు. They ate us out of house and home, and they caused sin to be introduced to man. ఆ తర్వాత వాళ్ళు మరి దేవుని మాటను ఆజ్ఞాపించారు. మరి వాళ్ళు తర్వాత మనిషి లోకం అంతా కూడా, మనుషులందరూ కూడా పాపంలో పడిపోవటానికి కారణమయ్యారు.
The devil tried that on Jesus when he was out in the wilderness fasting for 40 days. అదే విధంగా కొత్త నిబంధనలో మనం చూస్తాం సాతాను యేసు ప్రభుతో కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆయన 40 దినాలు మరి ఉపవాస ప్రార్థన ఎడారిలో చేస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి వాక్యాన్ని అడుగుతుంది. He started every conversation with if you are. అయితే యేసు ప్రభుతో మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాడినటువంటి మాట ఏంటంటే నీవైతే, నువ్వు అలాగైతే అని చెప్పింది. How did he defeat him? By his words, because he said, I remember it is written, God said. అయితే యేసు ప్రభు వారు ఏ విధంగా బదులిచ్చాడు సాతానికి? అది అలాగా అయితే అని ఎప్పుడైతే సాతాను అడిగిందో యేసు ప్రభు ఇచ్చాడు, మరి వాక్యంలో ఈ విధంగా మరి రాయబడి ఉంది, అది నాకు బాగా గుర్తుంది అని సమాధానం ఇచ్చాడు. We must remember what God has told us. We must remember when he saved us. We must remember when he called us into the ministry, what he said, because the enemy is going to challenge that. And you don't argue with the enemy. You just say, God said, I remember his words. కనుకనే మరి అయ్యగారులు గమనించండి, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి పనిని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏ విధంగా నిన్ను రక్షించాడు, ఏ విధంగా నిన్ను దర్శించుకున్నాడు, ఎటువంటి దర్శనం నీకు ఇచ్చాడు, ఎటువంటి వాగ్దానం నీకు ఇచ్చాడు అనే ప్రతిది కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రతి మాటని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఒకవేళ గుర్తుంచుకోపోయినట్లయితే సాతాను నిన్ను వేరే ఒక మార్గంలోకి నడిపిస్తుంది. Look at Luke chapter 22, 14 through 20. Jesus is at the Last Supper with his disciples, and listen to his words. మరి లూకా సువార్త 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివినట్లయితే అది మరి పస్కా పండుగ ఆ గడియ 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలును పంక్తిని కూర్చుండ్రి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. He told them to remember his life. Remember what he did. To remember means to print it on your heart like it's written across your heart. యేసు ప్రభు వారు ప్రతిది కూడా చేసిన ప్రతి పని ఏమని చెప్పాడంటే మీరు గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి అన్నాడు. Remember when God saved you, how he redeemed your life in the areas of sin and destruction. He rescued you from destruction, turning a tide of victory towards you, and the debt that Almighty God paid to give you freedom and victory and salvation. కనుకనే దేవుడు నీ జీవితంలో నిన్ను ఏ స్థితిలో నుంచి కాపాడాడో, ఏ స్థితిలో నుంచి రక్షించాడో, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నిన్ను లేవనెత్తాడో, ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలను ఏది మర్చిపోకుండా ప్రతిది కూడా గుర్తుంచుకోవాలి. When you read in the book of Deuteronomy and Psalms, really throughout the whole word of God, but mostly Deuteronomy and Psalms, it's a book that talks about remembering. అయితే మరి ఎక్కువగా ద్వితీయోపదేశకాండము మరియు తర్వాత మరి సామెతల గ్రంథం కూడా ఎప్పుడు ఈ రెండు పుస్తకాల్లో ఏమని చెబుతుందంటే ఎక్కువగా గుర్తుంచుకోండి, దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోండి అని మరి గుర్తు చేస్తూ ఉంటుంది. One of the things he wanted them to remember is where they came from slavery, from Egypt, took them through the Red Sea, led them 40 years in the wilderness, and brought them to the promised land. ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మీరు ఏ స్థితిలో నుంచి వచ్చారో, మీరు ఎక్కడ బానిసలుగా ఉన్నారు, ఆ బానిసత్వంలో నుంచి ఐగుప్తు నుంచి ఏ విధంగా మిమ్మల్ని నడిపించాడు, మరి దాన్ని గుర్తుంచుకోండి అంటాడు. Do you know why he took them to the Red Sea, the widest part where it was flooding and not some place where it was more passable and easier to get across? అయితే మీరందరికీ తెలుసా ఎందుకు దేవుడు ఎర్ర సముద్రం దగ్గర
ఎక్కువగా నీళ్లున్న ప్రాంతం వైపు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించారు, లేకపోతే ఇంకొక ప్రాంతం ఇంకొక స్థలం ఉంది అక్కడ ఈజీగా దాటిపోవచ్చు, కానీ దేవుడు కష్టతరమైన మార్గంలో వాళ్ళని నడిపించాడు. ఎందుకో తెలుసా అండి? Go ahead. Go ahead. He brought them to this spot, walked them across dry ground, allowed Pharaoh to go in and drowned him. Do you know why? అయితే మరి దేవుడు ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా ఉంటుందో, వెడల్పుగా ఉంటుందో ఎర్ర సముద్రం, ఆ ప్రాంతం గుండా నడిపించాడు. వీళ్ళందరూ కూడా ఎండిపోయిన నేల మీద నడిచిన తర్వాత ఫరో సైన్యాన్ని అదే నీళ్ళలో ముంచేశాడు. ఎందుకో తెలుసా? Because he wanted the children of Israel to know that their past was drowned. They didn't have to keep looking over their shoulder thinking one day Pharaoh's going to show up and take them back to slavery. ఎందుకు ఆ విధంగా దేవుడు చేశాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవటం కోసం. ఏమని? వాళ్ళ గతం అంటే ఫరో అనే ఒక వారి జీవితంలో ఉన్నటువంటి సాతాను ఒక రకంగా నీళ్ళలో ముంచివేయబడింది, మరలా తిరిగి ఆ శోధన రాదు నా వైపు అని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవటం కోసం ఆ విధంగా దేవుడు చేశాడు. It's the same with you and I. When we got saved, our past was forgiven and we were baptized, it was buried, and we don't have to look over our shoulder thinking the devil is going to take us back into sin and slavery. We're free, and you need to remember that. కనుకనే మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మరలా సాతాను వచ్చి నన్ను ఆ స్థితికి వెనక్కి తీసుకెళ్తుంది, మరలా ఆ స్థితిలో పడిపోతాను అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఏ విధంగా మనల్ని రక్షించాడో అటువంటి స్థితి నుంచి అని దాన్ని గుర్తుంచుకోవాలి. The power of remembrance is it gives you a platform to stand on in order to declare victory in the fight. అయితే మరి గుర్తుంచుకోవడంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే అది నీ కాళ్ళని స్థిరపరుస్తుందంట. ఎక్కడ కూడా మరి జారిపోకుండా నీ కాళ్ళ కింద సరి అయిన మరి మరి స్థలాన్ని ఇచ్చేది ఏంటి అంటే దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో నువ్వు జారిపోవు, నీ కాలు జారదు. When you get in a struggle, you can look at the devil and you can say, I've seen this before, and I watched my God take me through the deep waters and came out and blessed me, and he is the same yesterday, today, and forever. I remember what he did then. He's going to do it for me now and again. ఎప్పుడైతే నీ జీవితంలో మరలా సాతాను శోధించడానికి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఆ సమయంలో నువ్వు ఆ సాతాను వైపు చూసి అనాలి, ఓకే నాకు ఈ సంఘటన గుర్తుంది, ఒకానొక సమయంలో నేను ఇటువంటి సంఘటన ద్వారా వెళ్ళాను, అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు, నా గతాన్ని అంతటిని కూడా కప్పివేశాడు, మూసేశాడు, కాబట్టి నేను మరలా దానిలోకి వెళ్ళను, నేను దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడు అని చెప్పగలుగుతారు. It's important that when you are sharing the life of Jesus with people around you, that you remind them of your past and your struggles and how close God was with you and the confidence he gave you, and that he is with you even today in struggles of life. కనుకనే ఏ విధంగా అయితే మరి మొదటగా ఆయన ప్రేమను చూపించి నిన్ను కాపాడి నీకు నిరీక్షణ ఇచ్చాడో, అదే విధంగా అదే ప్రేమని, అదే నిరీక్షని, అదే శక్తిని ఆయన నీ జీవితంలో చూపిస్తున్నాడు. Listen to the Apostle Paul in 1 Corinthians 11:23 through 26. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని, పాత్ర ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోది తాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లను ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Paul is telling the church at Corinth who is struggling, he said, remember how he came to seek and to save you who are lost.
అయితే ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఎవరైతే అక్కడ మరి శోధనలో బాధల్లో ఉన్నారో వాళ్ళకి పౌలు రాస్తూ ఉన్నాడు, మీరు ఎటువంటి స్థితిలో నుంచి రక్షించబడ్డారో, దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేశాడో దాన్ని గుర్తుంచుకోండి. How he took the demonic controlled people and broke the power of demons over them and brought them back to their right life and right mind. కనుక ప్రతి విధమైన సాతాను దుష్టాత్మ దుష్ట శక్తుల యొక్క మరి ఆ యొక్క కట్లను విడగొట్టి మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి ఆయన తెప్పించిన విధానాన్ని, తీసుకొచ్చిన విధానాన్ని మీరు గుర్తుంచుకోండి. Remember how the enemy used people to get Jesus to stop going the way he was going, and he would not stop the mission or the call of God. He told Peter, "Get behind me, Satan." కనుకనే అనేక సార్లు మరి తన ముందున్నటువంటి దాన్ని వెనక ఎప్పుడు చూడలేదు, కానీ ముందున్నటువంటి వైపు చూస్తూనే అనేక సార్లు ప్రజలు ఉన్నా ఆయనతో లేకపోయినా విడిచిపెట్టిపోయిన యేసు ప్రభువు తన పరిచర్యను ఆపలే. ఒకానొక సమయంలో పేతురు వచ్చి కూడా నీకు ఇది దూరం అవును గాక శిలువ మరణం అన్నప్పుడు నా వెనక్కి వెళ్ళిపో సాతాను అంటాడు. అంటే సాతానికి ముందు ఎటువంటి స్థానం లేదు, కానీ మన వెనకనే దాని యొక్క స్థలం. Remember, by his stripes you are healed. I want you to know that when you lay hands on the sick and pray the prayer of faith, God will release the healing power upon those people. Remember, God paid for that. కనుక నేను మరి యేసు ప్రభువారు గాయముల ద్వారా నువ్వు స్వస్థత అని గుర్తుంచుకుని, ఎప్పుడైతే మీరు మరి అనారోగ్యంగా ఉన్న వారి మీద చేతులేసి ప్రార్థన చేస్తారో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటలను గుర్తుంచుకోండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. They hung him on the cross naked. They spat upon him. They cursed him. They mocked him. He died for your poverty, for your embarrassment, for your past, for your shame, for all the words that people have spoke against you. He paid for it all. Remember. అయితే ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని మరి అపహసించారు, ఆయన్ని కొట్టారు. ఇవన్నీ కూడా దేనికోసం యేసు ప్రభువారు పొందారు అంటే అది మనం గుర్తుంచుకొని అటువంటి కార్యాలు మనకు వచ్చినప్పుడు వాటిని అవరోధించి ముందుకు వెళ్ళాలి అని. Remember, he healed you, he saved you, and he forgave you. మరి గుర్తుంచుకోండి, ఆయన జోయల్ మార్చు, ఆయన స్వస్థతనిచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, తర్వాత నీ పాపాల నుంచి ఆయనకి క్షమాపణ నీకు అనుగ్రహించాడు. When you remember, don't just say it and go on. Stop. Think about it. Let it go through your mind and build up your faith so that you are power-packed for God. ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఒక సంఘటన వచ్చినప్పుడు వెంటనే ఆ సమయంలో దేవుడు నీకు ఏ విధంగా గుర్తు చేశాడు, ఏ విధంగా ఆదుకున్నాడో దేవుని యొక్క శక్తిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నట్లయితే నువ్వు శక్తి కలిగిన సేవకుడు అవుతావు. When the enemy hears you talking, because you remember, he will walk around you, not close, because he knows you remember God's power and you know what God can and will do in and through you. అయితే జాగ్రత్తగా వినండి, ఏ సేవకుడు ఏ క్రైస్తవుడు అయితే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క మరి చేయగలిగినటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తుంచుకుంటారో వాళ్ళ దగ్గరికి సాతాను రాదు, కానీ దూరంగా ఉండి మరి గమనిస్తా ఉండి ఇది ఎప్పుడు మర్చిపోతాడా అప్పుడు అటాక్ చేద్దాము అని. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే గుర్తుంచుకోండి అని. Psychologists say that you can sit with a person for just a few moments and listen to them talk, and you can tell and determine what happened in their lives because they define it by what they remember of their past. అయితే మరి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు కొద్దిసేపు ఆయన చెప్పిన మాటలన్నీ విన్నట్లయితే వాళ్ళు ఏం చెబుతారు, అరే నీ సాక్ష్యం గురించి చెప్పోయు అని ఎవరినైనా అడిగినట్లయితే వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏం గుర్తున్నాయో అవి చెబుతారు. దాన్ని బట్టే ఆ మనిషి మరి ఎటువంటి వాడు అని మనం అంచనా వేయొచ్చు అంటాడు. If they speak about their past full of hurts, full of abuse, it's memories that stand out in their minds, in their lives. They remember only the bad, never the good.
అయితే ఎవరైనా సరే వాళ్ళ జీవితం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత శ్రమ పడ్డారో, ఎంత కన్నీరు గార్చారో, ఎన్నిసార్లు వాళ్ళు బాధించబడ్డారో, ఇవే వాళ్ళ మాటల్లో విన్నట్లయితే దాని అర్థం ఏంటి? వాళ్ళు అవే అంటే వాళ్ళ జీవితంలో జరిగిన చెడునే గుర్తుంచుకున్నారు అని అర్థమవుతుంది మనకి. Okay, Pastor Solomon, I'm going to ask you a question, then you can explain what we talked about. Do they have juries on jury duty in India when they sentence somebody to? Do they have that? But we don't have that. We have free access. That's what. Okay, I was on jury duty for a man who sexually assaulted a little child. So you might tell them. ఇక్కడ మరి అమెరికాలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే కోర్టు కొంతమందికి నోటీస్ పంపిస్తూ ఉంటుంది. ఈ రోజు వచ్చే పలానా రోజు నువ్వు వచ్చి ఇక్కడ కోర్టులో జరిగే వాదన వినాలి అని. అలాగే నాకు కూడా ఒకసారి వచ్చింది, కోర్టులో వచ్చి హాజరుపడాలి వినాలి అని. ఆ విన్నందుకు కూడా వాళ్ళు పైసలు ఇస్తారు, మళ్ళీ పోను అంటే మళ్ళీ శిక్ష వేస్తారు. అలాగనే పాస్టర్ రిక్ కూడా ఒకసారి వచ్చిందంట. అదేం కేసు అంటే ఒక అతను చిన్న పిల్లల్ని శారీరకంగా హింసించాడు. ఆయన మీద ఒక కేసు వాదన జరుగుతుంది. ఈయన ప్రేక్షకుడిగా రమ్మని కోర్టు వాళ్ళు ఆహ్వానించారు. ఎస్, they asked the people in the room, does anybody have trouble listening to the words and the stories of what this man did to this little child? And some women raised their hand. అయితే మరి ఆ వ్యక్తి చిన్నపిల్లల్ని ఏ విధంగా శారీరకంగా హింసించాడు అనేది ఆ వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జి అడిగారంట విన్నోళ్ళందరినీ, అక్కడ ఉండి కోర్టులో ఉండి వినే వాళ్ళందరినీ కూడా అడిగాడు. ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు జరిగిన సంభాషణలో మరి ఇక్కడ ఈ వ్యక్తి ఏ విధంగా చిన్నపిల్లల్ని మరి శారీరకంగా హింసించాడో ఆ మాటలు, కఠినమైన మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే హృదయంలో నొచ్చుకుందా చెయ్యెత్తండి అనగానే ఒక ఇద్దరు స్త్రీలు చెయ్యెత్తారంట. And they asked them, is it okay, can you do this? And one woman raised her hand and said, I can't. The memory is still too fresh in my mind of my abuse. I was abused as a child, she said. అయితే ఆమె చేయెత్తిన ఆమెని జడ్జి గారు అడిగారంట, ఏమైందమ్మా నీకు అంటే, ఆయన ఎంత కఠినంగా చేశాడో అదంతా కూడా నా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. అటువంటి అనుభవమే నా జీవితంలో కూడా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కూడా శారీరకంగా హింసించబడ్డాను. అది మరి మర్చిపోలేను నా జీవితాంతం కూడా ఆ యొక్క మరి చెడు యొక్క మనసుని అని చెప్పిందంట. She was about almost 50 years old, and her whole life has been stolen from her because she remembers the pain and the past. And I wanted to sit down with her and lead her in healing, but the opportunity never arose. అయితే ఆమెకి దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంది. 50 సంవత్సరాల వయసులో కూడా ఆమె చిన్నప్పుడు జరిగినటువంటి ఆ చెడు సంఘటనని మర్చిపోలేకపోతుంది. అది ఎప్పుడు అడిగినా కానీ ఇటువంటి దుర్ఘటన నా జీవితంలో జరిగింది అని చెబుతుంది. ఆమె పక్కన కూర్చొని ఆమెకు కొంచెం మానసికంగా మరి ప్రోత్సహించి ఆమె హృదయానికి తగిలినటువంటి ఆ గాయాన్ని మానపాలని ప్రయత్నించాను కానీ ఆ తర్వాత నాకు అవకాశం దొరకలేదు ఆమెను కలవటానికి. People who have been abused, all it takes is a smell, a word, a thought, something, and it takes them right back to the place of that abuse because the enemy uses it to show them by remembering. ఎవరైనా సరే వారి జీవితంలో గత జీవితంలో జరిగినటువంటి చెడు సంఘటనలు ఎక్కడైనా అటువంటి వాసన, ఆ మాట కానీ వాసన కానీ తగిలితే ఎమ్మనే మన గతం గుర్తొస్తుంది. అరే నేను కూడా ఇలాంటి బాధల్లో ఇలాంటి చిక్కుల్లో ఉన్నాను అని. ఎందుకు? సాతాను వెంటనే గుర్తు తెస్తా ఉండేది, నీ గతం ఇది, నువ్వు ఎంత చెడుని అనుభవించావు, ఎంత కష్టాన్ని నువ్వు అనుభవించావు అని ఆ చెడుని ఆ బాధనంతా కూడా గుర్తు చేస్తా ఉండేది మన జీవితం. When we have people in our church and around us, we need to sit with them and allow God to take them back to that point and bring forgiveness and healing so that they will begin to have new memories and they will remember. Jesus said, when you take communion, do this in remembrance. I healed you, I saved you, I forgave you, I set you free. కనుక మీ సంఘాల్లో కూడా ఎవరైనా సరే, మీ కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఎవరైనా సరే అటువంటి మానసిక పరిస్థితుల్లో, అంటే
వాళ్ళ హృదయానికి ఏదో జీవితంలో దెబ్బ తగిలింది, లేకపోతే మానసికంగా మరి అవమానించబడ్డారు, హింసించబడ్డారు, కానీ వాళ్ళని క్షమించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ జరిగిన చెడునే గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారితో మీరు కూర్చొని ప్రార్థన చేసి అటువంటి హృదయానికి తగిలిన గాయం మానేటట్టుగా వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆ యొక్క మెమరీని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళే విధంగా మీరు సహాయం చేయాలి. Psychologists went on to say that when you talk to some people, you can find that they are people that are happy or funny or are humorous all their life. That's me. కాబట్టి ఎవరైతే గతంలో జరిగినటువంటి అవమానాన్ని, కష్టాన్ని, లేదా బాధల్ని, గాయాల్ని మర్చిపోయి దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా సంతోషంగా ఉంటారంట. అది మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి వాడు ఎవరు అంటే పాస్టర్ రిక్ అన్నాడు, నేనే అన్నాడు. Everything I see, I think it's funny. People will come in for counseling and I will put my hand over my mouth and I'm laughing. How in the world did you get into this? And they'll say, Pastor Rick, this is not funny. This is serious. And I said, I know, but it's just so funny to me. అయితే ఎవరైనా సరే మరి అటువంటి పాత జ్ఞాపకాలు వదిలిపెట్టుకోలేక, అటువంటి పాత హృదయానికి తగిలిన దెబ్బల్ని మర్చిపోలేక అలాగుండి కౌన్సిలింగ్ కోసం వస్తారో వాళ్ళని చూసి, అరే ఇంతకాలం అది ఎప్పుడో జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం, ఇంతకాలం ఎలా భరిస్తున్నావు, ఇంతకాలం ఎలా మోసుకుంటూ వస్తున్నావు, వదిలిపెట్టవచ్చు కదా అని నవ్వుతాను నేను. వాళ్ళు అంటారు, నువ్వు నవ్వుబాకు, ఇది చతురు కాదు అంటారు. కానీ మనం గతాన్ని దేవుడు క్షమించేసి అడిగిన వదిలిపెట్టాలి. If you ask my wife why she married me, she said she married me because I make her laugh. అయితే రిక్కయ్య గారు అన్నాడు, ఎందుకు నా భార్యని కనుక ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడిగినట్లయితే ఎవరైనా, ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు నన్ను నవ్విస్తున్నావు కనుకనే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అన్నదంట. And so when things go wrong in our lives, I laugh and she says, so you think everything's funny, right? సో ఏదైనా కూడా జరగరాని సంఘటన జరిగినప్పటికి కూడా, లేకపోతే తప్పు జరిగినా, మా జీవితంలో ఏదన్నా కష్టం వచ్చినా నేను నవ్వుతాను. నవ్వంగలోనే అప్పుడు ఆయన భార్య అనిద్దంట, అరే ప్రతిదీ నీకు చతురుగానే ఉండిద్దా, మరి ఈ సమయంలో కూడా నవ్వుతున్నావేంటి, అంత తేలిగ్గా తీసుకున్నావేంటి అనిద్దంట. Then psychologist says there are those who are encouraging people. All they do is encourage. They have a good word for everybody. మానసిక శాస్త్రవేత్తలు అంటారు, ప్రతి వ్యక్తిని కూడా మరి ప్రోత్సహించాలి, సంతోషంగా ఉండమని చెప్పాలి, ఆ తర్వాత వాళ్ళని ప్రోత్సహించి ముందుకు వెళ్ళేటట్టుగా సహాయం చేయాలి. Then there are the serious ones, the religious ones. The list is very long. But as you listen to people, you can tell about their health, of their emotion and their spiritual life. సరే, చాలా మంది మరి ఆత్మీయ జీవితానికి వచ్చినట్లయితే పాస్టర్ గారు స్టేజ్ ఎక్కంగులను ముందు బోధించేది ఏంటంటే, నువ్వు పాపివి అని బోధిస్తారు. అరే నువ్వు పాపివి 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 అంటే ఆడు పాపి అని తెలిసినప్పుడు కూడా మనం తెల్లారులేసిన కానీ అదే చెబుతాం వాడికి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తివి, క్షమించబడిన వ్యక్తివి, నువ్వు స్వస్థత పొందిన వ్యక్తివి, నువ్వు మరి రక్షణ పొందుకున్నటువంటి దేవుని బిడ్డవి అని అటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ప్రసంగాలు చేయాలి. They talk about what they remember. And Jesus said, don't forget, remember. కనుకనే ఏదైతే నీ మనసులో గుర్తుందో, నీ జీవితంలో ఏదైతే నువ్వు గుర్తుంచుకున్నావో అదే నీ నోరు మాట్లాడుతుంది. అందుకే యేసు ప్రభు అన్నారు, మరి నేను చేసిన కార్యాలను మీరు గుర్తుంచుకోండి అని. Listen to Isaiah chapter 43, 13 through 21. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగల వాడెవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయగల వాడెవడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారందరినీ పారిపోవునట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. వర్స్ 15, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను,
ఇజ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. వర్స్ 16 సముద్రములో త్రోవ కలుగుజేయువాడును వడిగల జలములో మార్గమున కలుగుజేయువాడును. 17 రథమును గుర్రమును సేనను సూరులను విడిపించువాడును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకంగా పండుకొని లేవక యుందురు. వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. 18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. 19 ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. వర్స్ 20 నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. వర్స్ 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. Amen. The children of Israel have been in captivity, and God says, I'm bringing you out. Forget the pain, forget the loss, forget everything that happened, but remember the past. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మరి బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు, మీరు గతంలో చేసినటువంటి చెడునంతా కూడా మర్చిపోయింది. గత ఆ చెడుని, ఆ బాధని, ఆ కష్టాన్ని, కన్నీరుని వదిలేసి మరి నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, దాన్ని మీరు తెలుసుకోండి అన్నాడు. So what he says is, look forward because I'm doing a new thing. It's springing up right in front of you. Then he asks, don't you see it in verse 19? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఆ నూతన క్రియ ఇప్పుడే మొలుచుచున్నది అన్నాడు. Only those who let go of the past can see the future. Only those who let go of the pain can have the favor of God. Only those who let go what happened can receive direction from God. ఎవరైతే బాధను విడిచిపెడతారో వారికి సుఖం కలుగుతుంది. ఎవరైతే గత చెడుని మర్చిపోతారో, గత పీడకల్లాగా మర్చిపోతారో వారికి మేలు కలుగుతుంది. అలాగే గత రోతను విడిచిపెట్టినట్లయితే నీకు భవిష్యత్తు మరి సంతోషకరంగా ఉంటుంది. Look at Isaiah chapter 46, 5 through 13. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. మేము సమానులమని నన్ను ఎవనికిని చాటి చేయుదురు, మేము సమానులమని ఎవడు నాకు సాటిగా చేయుదురు. 6 దానికి సాగిలిపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారు మెండుగా పోయేవారు వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలని కూలికి పిలుతురు. 7 వారు భుజం మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు, ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానిని మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించదు. దీన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండుడి, అతిక్రమము చేయువారులారా దీనిలో ఆలోచించుకొనుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం కొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడను లేడు. 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియజేయుచున్నాను. 11 తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలం చేసేదను. 12 కఠిన హృదయము వలె నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. 13
నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇజ్రాయెలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఆమేన్. God said, look at these people. They take gold and they make idols, and then they have to carry their gods around, and they have to set in certain places. Their gods can't walk, they can't hear, they can't see, they can't speak, they cannot help you. I am the real God. That's a fake God. కనుక ఇక్కడ అన్నాడు, ఒకడు సంచిలో నుంచి బంగారపు మెండును తీసి దాన్ని ఒక రూపాన్ని చేసి దానికి మొక్కుతాడు, కానీ అవి మాట్లాడలేవు, ఏం చేయలేవు అన్నాడు. కానీ ఇక్కడ అన్నాడు, ఆ పూర్వం నుండి మాట్లాడుచున్న వాడిని నేనే, పూర్వం నుంచి సమస్త కార్యాలను చేస్తున్న వాడిని నేనే నిజమైన దేవుణ్ణి, నాకు సాటి ఎవరు లేరు అని సెలవిస్తూ ఉన్నాడు. There are people who have made their past, their pain, their loss, their gods, and they bow down to it, and they talk about it all the time. They give praise to it. God said, let it go. చాలా మంది వారి జీవితాల్లో వారి గతంలో జరిగినటువంటి ఆ యొక్క చేదు అనుభవం, గతంలో జరిగినటువంటి ఆ అవమానం, గతంలో జరిగినటువంటి అది వాళ్ళ జీవితాంతం వాళ్ళతో పాటు దాన్ని తీసుకొని నడుస్తూ ఉంటారు. అరే వాడు నన్ను మోసం చేశాడే, అరే నన్ను ఈ విధంగా తిట్టాడే, అరే నన్ను ఈ విధంగా చేశాడే. ఆ చేదు అనుభవాన్ని అలాగ మోసుకొని దాన్నే ఒక దేవుడిగా చేసుకొని దాన్ని ఎప్పుడు పక్కనే పెట్టుకుంటారు, ఎప్పుడు దాన్నే పూజిస్తారు, దాన్నే గుర్తు చేసుకుంటారు, దాన్నే గొప్ప చేసుకుంటారు. నిజమైన మేలు చేసిన దేవుని మాత్రం మర్చిపోతారు. హల్లెలూయా. వెరీ గుడ్ పాయింట్. So God goes on to say, remember your history and look what I've done for you way back then. అందుకే అన్నాడు, నీ చరిత్రని ఒకసారి గుర్తు చేసుకోండి, నీ గతంలో నేను చేసిన మేలు, ఏ విధంగా నిన్ను తీసుకొచ్చానో, ఏ విధంగా రక్షించానో దాన్ని గుర్తు చేసుకోండి అన్నాడు. I created you. I have plans for you. And your life is not a waste, but it's one filled with purpose. కనుక నేను నిన్ను సృజించిన వాడను, నేను రూపొందించిన వాడు నేనే, నీ పట్ల ప్రణాళిక కలిగిన వాడు నేనే, నా ఆలోచనలన్నీ కూడా నీలో నెరవేరుస్తాను అన్నాడు. I share with you what's about to happen because I love you and I want you to be a part of the victory that I have planned for you and those with you. కనుకనే మీ అందరి కోసం కూడా రాబో రోజుల్లో ఏం జరగాలని నిర్ణయం చేసిన వాడను, అవన్నీ కూడా మీకు తెలియజేసేవాడను, కాబట్టి నేను తప్ప వేరొకరు లేరు అన్నాడు. He goes on to say in the last verse, he says this, I'm ready to help you now, you hard-headed bunch of people. ఇక్కడ అన్నాడు ఆయన, మరి మీరు కఠిన హృదయులైన నీతికి దూరంగా ఉన్న వారులారా అన్నాడు. నీతికి దూరంగా ఉన్న కఠినమైన హృదయులారా అన్నాడు. He said, your deliverance isn't something you have to go through years of counseling with. No, I'm going to do it in an instant. అయితే ఇక్కడ అన్నాడు, మరి మీరు ఎవరికో దగ్గరికి వెళ్ళి మరి ఈ మనసులో గాయాన్ని మరి తీసేసుకోవడానికి ఇతరుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, నేను దాన్ని నిమిషాల్లో తీసివేస్తాను అంటున్నాడు. Salvation isn't something that comes after everything is put together. It comes in the midst of the struggle. కనుకనే రక్షణ అనేది నువ్వు ఎప్పుడైతే శ్రమల్లో బాధల్లో ఉన్నావో ఆ సమయంలో దేవుడు నిన్ను దర్శించి నీకు అనుగ్రహించేటువంటిదే రక్షణ. Look at Isaiah chapter 12, 1 through 6. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఈ విధంగా రాయబడింది. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిన, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నేను ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఒక దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యాకోబు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. వర్స్ 3, కావున మీరు ఆనందపడి రక్షణాధారుల అయిన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు అలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులో ఆయన క్రియలను ప్రచురించుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. వర్స్ 5,
యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను, భూమి అంతటను ఇది తెలియబడును. 6 సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. Now, I know he's writing this to Israel, but we have been grafted in, so we're a part of Israel, and this is for us today. అయితే ఈ మాటలన్నీ కూడా మరి ఇజ్రాయెల్ ప్రజల కోసం రాయబడింది. అయితే మనం అందరం కూడా ఇజ్రాయెల్ జనాంగంతో అంటుగట్టబడిన వారుగా ఉన్నాం కనుక వారికి రాయబడినటువంటి ఈ మాటలు కూడా మనకు రాయబడినట్లే మనం భావించాలి. He said, in that day, the day of deliverance, praise will break forth from your mouth. మరి విడుదల దినమునందు మీరు మరి స్తుతి ఆరాధన కీర్తనాస్పదమైనటువంటి వాక్య రక్షణాధారమైనటువంటి వాక్కు మీ నోటి నుంచి వస్తుంది అన్నాడు. Now look at verse 3. Therefore you shall draw, with joy shall you draw from out of the waters of the wells, plural, of salvation. More than one well of salvation. 3వ వచనం చూడండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి, బావువి కాదు బావులలో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరు ఎలాగందురు అన్నాడు. Salvation is just the saving of the soul, but it opens up the door for whatever issue I'm going through right now. He'll save me from pain. He'll save me from sorrow. He'll save me from the enemy. He will save me. The list is long. It opens up that salvation saves us from danger. అయితే ఇక్కడ రక్షణ అనేది కేవలం మన ఆత్మలకు రక్షణ అనేది కాదు, కానీ ఎప్పుడైతే ఒక మనిషికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడో అది ప్రతి విధమైన చేదు అనుభవం నుంచి, చేదు యొక్క అనుభవాల నుంచి, చేదు మరి క్రియల నుంచి, కన్నీటి నుంచి, ప్రతి విధమైన దాని నుంచి కూడా దేవుడు నిన్ను సంపూర్తిగా రక్షణ ఇచ్చినట్టు. Salvation cannot be limited to the initial accepting of Jesus. It's just the beginning. It opens up the floodgates to be saved from any and all dangers. I'm almost closing. కాబట్టి రక్షణ అనేది కేవలం మన యొక్క ఆత్మలకు మాత్రమే కాదండి. రక్షణ ఎప్పుడైతే వస్తుందో మనిషికి ప్రతి ఒక్క విషయంలో నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చినట్లే, ప్రతి విషయంలో నుంచి నిన్ను రక్షించినట్లే. ప్రతి దాంట్లో అంటే అది ఒక బావి మాత్రమే కాదు, అనేక బావుల్లో నీళ్లు తాగుతావంట. అంటే దేవుని రక్షణ నిన్ను అనేక విధాలుగా విడుదల కలుగు చేస్తుంది అని దాని అర్థం. In Acts 2:21, it says, and it shall come to pass that whoever shall call on the name of the Lord shall be saved. మరి అపోస్తల కార్యం 2:21 అన్నాడు, అప్పుడు ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. Now, pastors, I don't know what danger you're facing right now. I don't know what you're up against right now. But I want us to just take a moment and lift our hands and call on the name of the Lord to save us in this dangerous time, individually, as a people, whatever it is. So Pastor Solomon is going to tell you to lift your hands, get fixed in your mind what the danger is. Then I want you to tell it to God, and then we're going to pray. సో పాస్టర్ గారులు, పాస్టర్మ్మలు, మరి సహోదరుమనులు ఎవరైతే ఈ మీటింగ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, లేకపోతే ఎటువంటి గడ్డు సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఆటంకాల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఈ సమయంలో మీ రెండు చేతులు పైకెత్తండి. ఎత్తి మరి ఈ సమయంలో దేవుడు నీకున్నటువంటి ప్రతి విధమైన గడ్డు సమస్యల నుంచి, ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి, ప్రతి విధమైన చెడు నుంచి విడుదల అనుగ్రహించాలని ఈ సమయంలో మనం దేవుని పేట ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అపోస్తల కార్యాలు చెప్పినట్టుగా ఆయన నామం పేరిట ప్రార్థన చేసినట్లయితే ఆయన రక్షణ అనుగ్రహించిన ప్రతి విషయం నుంచి నీకు రక్షణ, ప్రతి విషయం నుంచి విడుదల రావాలని ప్రార్థన చేసుకున్నాం. జోయల అది గెలాక్సీ అందరు పెట్టు గ్యాలరీ ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు చేతులు ఎత్తండి, ప్రతి ఒక్కరు కూడా. Okay, go ahead, Pastor, pray. You want me to lead him in a prayer? Yes. You prayed for him? No, you lead. Okay. Father, in Jesus' name. Yeah, go ahead. We come to you right now, and you said that whoever calls on the name of the Lord will be saved. తండ్రి, మరి ఈ సమయంలో
మీ వాక్యంలో మేము ఇప్పుడే చదువుకుని ఎవరైతే మరి ఆయన నామం పేరిట ప్రార్థిస్తారో వారు రక్షించబడతారు అని. ఆయన మేమందరం వాడి చేతులు పైకెత్తి యేసు నామములో మేము మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. I remember your word said that you will never leave us nor forsake us, that you're closest to us than any brother that could be. నీ వాక్యంలో నాయన రాయబడి ఉంది, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని. మీ వాక్యంలోని బట్టి మరి నిత్యం మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. You said when the enemy comes in like a flood, you would raise up a standard for us. తండ్రి మరి మీరు వాక్యంలో రాయబడింది, ఎప్పుడైతే మా శత్రువు ఒక అలవలే వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మమ్మల్ని ఒక ధ్వజముగా ఎత్తే దేవుడై ఉన్నా. I remember your word that the thoughts that you have towards me are good and not evil, to give me a future and a hope, and I receive it in Jesus' name. నా తండ్రి, నా గురించి నా కుటుంబం గురించి మీరు చెప్పిన మాటలు నేను గుర్తుంచుకున్నాను. అదేంటంటే మీరు మా పట్ల కలిగి ఉన్న తలంపులన్నీ కూడా మాకు మేలు చేసేవే గాని ఏది కూడా కీడు చేసేవి కాదు. I'm not going to listen to what the enemy says. I'm not going to believe what I see in front of me. I'm going to remember your word. Your word is life to me. సాతాను నా చెవిలో చెప్పే మాటలు నేను నమ్మను, వాటిని వినను ప్రభువా. అంతేకాకుండా నా కంటి ముందు కనబడుతున్నటువంటి కార్యాలను కూడా నేను నమ్మను. కేవలం మీ వాక్యాన్నే నమ్ముతాను, మీ వాగ్దానాన్నే నేను పట్టుకున్నాను. I want you to point to the door and I want you to say, in the name of Jesus, fear, danger, whatever your problem is, get out of my house and don't come back in the name of Jesus. Point to the door. ఈ సమయంలో నా ఇంట్లో ఉన్నటువంటి మరి ద్వారం వైపు చూసి ప్రతి విధమైన భయానికి, ప్రతి విధమైన దుష్టునికి, ప్రతి విధమైన ఇబ్బందికి, ప్రతి విధమైన ఆర్థిక సమస్యలకి నేను చెబుతున్నాను, అదిగో నా ద్వారం, నా ఇంటి ద్వారం, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. Now just lift your hands and start praising the Lord. Tell them to do that. మీ చేతులు అందరి పైకెత్తి దేవుని స్తుతించండి. ప్రభువా మీకే వందనాలు. నేను గుర్తుంచుకున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు నా జీవితంలో చేసిన మేలునే జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన, నా జీవితంలో జరిగిన చెడును కాదు గాని నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని, మనుషులు చేసిన చెడు ఉండొచ్చు, సాతాను చేసిన చెడు ఉండొచ్చు, దానంతా నేను వదిలేస్తున్నాను, మర్చిపోతున్నాను. కేవలం నా జీవితంలో, నా యొక్క మనసులో, మెమరీలో కేవలం మీరు చేసిన మేలే దునుగాక. నా తండ్రి, నేను నోరు తెరిచి నేను మాట్లాడినప్పుడు దేవుడు చేసిన మేలులే నా నోట్లో నుంచి వచ్చును గాక, గాని మనుషులు చేసిన అన్యాయం గాని, మనుషులు చేసిన ఇబ్బందులు గాని, మనుషులు పెట్టిన కష్టం గాని నా నోట్లో రాకుండా ఉండును గాక. యేసు నామములో ఆమేన్. ఆమేన్. I cannot tell you how important it is to remember. మరి దేవుడు చేసిన కార్యాలను నిత్యం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవటం ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప విషయం అది. Let the Lord heal your past. Let the Lord heal your pain. Let the Lord heal your loss so that you can look forward to a bright future in Him. మీ జీవితంలో మానసిక గాయం గాని, మీ జీవితంలో అవమానం గాని, లేకపోతే ఏది జరిగినప్పుడు కూడా అటువంటి మీ హృదయానికి తగిలిన ఆ గాయాన్ని దేవుడు మాన్పునుగాక. మరి అది ఇంకెప్పటికీ మీకు గుర్తు రాకుండా దేవుడు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ నిత్యం మీకు గుర్తుండునుగాక. Remember what God did for you. Talk it out loud and the enemy will be gone. I bless you in the name of the Father, the Son, the Holy Spirit. I love you, pastors, deeply, and I pray for you often. కాబట్టి ఇది మొదలుకొని మీరు నోరు తెరిచిన ప్రతిసారి దేవుడు మీ జీవితంలో చేసిన మేలే మీరు చెప్పండి, అవే మాట్లాడండి. అప్పుడు ఇక సాతాను, ఇబ్బందులు మీ దగ్గర నుంచి, మీ కుటుంబం నుంచి, మీ సంఘం నుంచి పారిపోతాయి. సో మిమ్మల్ని అందరిని ఎంతో ప్రేమిస్తున్నాను. మీ అందరితో మాట్లాడటం నేను చాలా అదృష్టంగా, గొప్ప విషయంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ wonderful thought. Thank you so much. We remember this, right? We will remember this. So andaru kuda ee maatlu gurtunchukondi. Amen. Thank you so much. Please remember us also. Okay, thank you so much for listening. నిజంగా తెల్లారు లేచిన కానించి వాడు ఇది చేశాడు, వాడు ఇది అన్యాయం చేశాడు, అది అన్యాయం చేశాడని
మనం ఎప్పుడు మన మనసుకి జీవితానికి తగిన గాయాలనే చెప్పుకుంటాం. కానీ దేవుని వాక్యం చెబుతుందంటే అది వదిలేసాయి. దేవుడు ఆ గాయాన్ని కట్టేశాడు, మాన్పేశాడు, ఇక అన్ని మానిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఓన్లీ దేవుడు చేసిన మేల్ని మనం చూద్దాం, దేవుడి కార్యాలను చూద్దాం. అప్పుడు బాధల్లో ఉండేవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయబడతారు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇంటర్సెసరీ ప్రేయర్. పాస్టర్స్, ఇంటర్సెసరీ ప్రేయర్. సో అయ్యగారులు మరి ఇంటర్సెసరీ ప్రేయర్ వైజాగ్ టీం ఈరోజు పాస్టర్ జోసెఫ్ గారు, పాస్టర్ వి షంగర్ గారు, డానియల్ గారు దయచేసి ప్రార్థించండి. సో ఆల్ ద క్రిస్టియన్స్, the main drawback is these days, like everyone remembers what people has done bad to them. They always try to take revenge. I will see your end. Everyone say, oh, I remember what you have done. I remember. So pray that we don't remember any bad thing what people has done in our life, but pray that every Christian, every pastor, so everyone should remember only the good things what the Lord has done. So aటువంటి మనసు, so every Christian must have that kind of mind, that kind of heart. So pray that everyone will have that kind of heart. అయ్యగారులు దయచేసి ప్రార్థించండి. మరి మనుషులు చేసిన చెడును కాకుండా దేవుడు చేసిన మంచినే నిత్యం గుర్తుంచుకొని ముందుకు మన జీవితంలో సాగి వెళ్ళాలని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థించండి. పాస్టర్ జోసెఫ్ గారు, పాస్టర్ శ్యామ్ గారు, పాస్టర్ డానియల్ గారు, ప్లీజ్ ప్రే ఫర్ దిస్ రిక్వెస్ట్. త్వరగా. After this, my friend Jinjak from West Africa will pray and close this session. Jinjak, I know it is midnight, 2 o'clock, but please wake up, be aware. So after these 3 people prayer, you are going to pray and bless and close this session. Okay, Joseph garu unnara? Pastor Joseph garu, Sham garu, Daniel garu ఉన్నారండి? ప్రార్థన చేయండి. జోసెఫ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ప్రార్థన చేయండి. Praise Lord, all of you. Thank you so much. Wonderful message. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అందరితో మీరు మాట్లాడినందుకు, ఈ దాసులను మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా తండ్రి. ఈ యొక్క జూమ్ మీట్ లో ఎవరి సాటర్డే పాల్గొంటున్న ప్రతి దైవజనులను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు ప్రేమించే దేవుడిగా మరొకసారి ఈ లోకానికి వచ్చారని నాయన మాతో మీరు మాట్లాడినందుకు మనుషులు చేసిన వాటిని కాదు, దేవుడు తన ప్రేమను ఎంత కనపరిచాడని మరొకసారి జ్ఞాపకం చేసి, మీ ప్రేమ ఎంత విలువకరమైనదో, మీ ప్రేమలో ఎలా నడుచుకోవాలో, మీ ప్రేమను ఎలా గుర్తించాలో, మీ ప్రేమలో మనం ఎలా అనుభవించాలో, ఉండాలో మీరు మాట్లాడి ప్రభా సహోదరుల ద్వారా నియమించబడిన ఈ యొక్క గుంపును ఆయన ఈ టీం అంతటిని నేడు ఆరాధించిన నరసింహ కుమార్ గారి యొక్క కుటుంబాన్ని, టీంని బట్టి ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పిన సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం. భారంతో నడిపిస్తున్నటువంటి సహోదరులను బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకు ఇచ్చిన అంశమును బట్టి ఒకసారి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునేలా ఆయన మీరు అక్కడి వరకు ఇలాగనే కొనసాగటానికి యోగ్యులు ప్రభా ప్రార్థన పరులను ఆయన మీరు ఏ టైంలో ఉంచమని, ఆయన నమ్మకమైన వారిని విశ్వాసంలో కొనసాగు ప్రభా స్థిరపరచమని రక్షకుడు మోక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సార్ పాస్టర్ గారు, నెక్స్ట్ శ్యామ్ గారు ఉన్నారండి? డానియల్ గారు కానీ ఎవరో ఒకరు చేయండి తొందరగా. దేవా మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో
ఇప్పటి వరకు మీ దాసులు మరుగుపరిచి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మా జీవితంలో గొప్ప బహుమానంగా స్వస్థత, రక్షణను మీరు అనుగ్రహించి క్షమాపణ దయచేసిన దేవుడు తండ్రి ప్రభువా. అయినప్పటికీ కూడా చాలా మార్లు మమ్మల్ని మేము నిందించుకుంటూ ఇతరులు గాయపరుస్తూ ప్రభువా నీవిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి విడుదల పొందుకోవడానికి గత కాలంలో మీరు చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని చక్కగా మీరు ముచ్చటించినందుకు వందనాలు. అయ్యా, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని రప్పించినప్పుడు మీరు చేసిన మేలులంతటినీ ప్రభా అయ్యా మీరు మాట్లాడుతూ ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటల్ని మాతో మాట్లాడారు. అవి మా హృదయాల్లో ఫలింప చేయండి, మా అందరిలో ముద్రించండి. విన్నవారంగా కాక ఆచరించే వారంగా కూడా ఆత్మచేత ప్రభా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మా అందరికి మీరు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా సాల్మన్ గారిని బట్టి, ప్రసన్న కుమార్ గారిని బట్టి కూడా మా అందరిని బట్టి కూడా మీ హస్తాలకి మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ చిన్న మాట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శామ్ గారు ఉన్నారా? ఓకే, ఓకే. పాస్టర్ జీంజాక్. Pastor Jinjak. Yes, my bishop. Yes, my bishop. Go ahead and Yes, my bishop. pray and close this session. Then after that, I'll Okay, make... bishop. Okay, my bishop. Go ahead. Father, Lord, we want to thank you for this wonderful service. We want to thank you for the nice praise and worship team from Pastor Prasanna of the NTP Church of God. Bless the church. Bless the members, bless his ministry, Father Lord. We want to thank you for Pastor Rick, our walking Bible. Thank you for his life. Thank you for his family. Thank you, Father Lord, for him nourishing us every time with true and powerful word of God. We thank you for our Bishop Solomon, who is leading, Father Lord, shepherding such a wonderful program on more ministry. We thank you, Lord. We bless you, Father Lord, for this session today. Thank you for you will help us not to remember evil things, not to remember things that people have done to us in negative way, but to remember your might, to remember where you are taking us from, to remember your greatness, to remember your cross, oh Lord, to remember from where you save us, Father Lord. We want to thank you. We want to bless and glorify your name tonight. Thank you for this word, oh Father Lord. May this word take a roof into our life. May this word produce fruits into our life, in our ministries. In the name of Jesus Christ, we thank you and we bless you. In Jesus' name I pray. Amen. Amen. Thank you. Amen. Brother. Amen. Thank you so much. Thank you so much.